అమృతం, a daily thematic diet show. ఈ రోజు సోమవారం మన థీమ్ మహిళలు పోషకాహారం. మరి ఇవాల్టి మహిళలు పోషకాహారంలో ఎవరి గురించి తెలియచేయబోతున్నారు పద్మాని అడిగేద్దామా? హాయ్ పద్మ. హాయ్ మోనికా. పద్మ, ఈ రోజు మహిళలు పోషకాహారంలో ఎవరి గురించి తెలియచేయబోతున్నారు? ఈ రోజు మహిళలు పోషకాహారంలో మనం తెలుసుకోబోతున్నాం అనీమిక్ అంటే రక్తహీనత గురించి. ఇవాల్టి మహిళలు పోషకాహారంలో రక్తహీనత గురించి బాధపడే వాళ్లకు ఎలాంటి డైట్ అయితే బాగుంటుందో తెలుసుకోబోతున్నాం. జనరల్ గా మనం అనీమిక్ అనే వర్డ్ ఎక్కువగా ఉమెన్ కే వింటూ ఉంటాం. సో మెన్ కి చాలా తక్కువగా వింటాం. ఎందుకు అంటే రీజన్స్ ఆర్ ఉమెన్ అంటే మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడు కానివ్వండి, లేదా డెలివరీ తర్వాత అయినప్పుడు కానీ, లేదా ఏదైనా సర్జరీస్ జరిగినప్పుడు కానీ, ఇంటర్నల్ బ్లీడింగ్స్ ఏమైనా ఉన్నప్పుడు కానీ, ఇలాంటి టైంలో ఏంటంటే ఉమెన్ కి ఎక్కువగా ఈ బ్లడ్ అనేది లాస్ ఉంటుంది. సో మరి అలాంటప్పుడు అందుకని వాళ్ళకి ఎక్కువగా అనీమిక్ అనేది మనం ఎక్కువగా ఉమెన్ కే వింటూ ఉంటాం, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అండ్ చిన్న పిల్లలు కూడా లైక్ అంటే అడల్ట్స్ అండ్ గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా మనము ఆ ఏజ్ లో చెక్ చేస్తూ ఉండాలి. అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్, ఐరన్ లెవెల్స్ ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో మెయిన్ గా అనీమిక్ అంటే ఇప్పుడు ఐరన్ మనకు తక్కువగా ఉండటం బ్లడ్ లో. సో ఐరన్ తక్కువ అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ అయిపోతాయి. దానివల్ల ఏమవుతుంది, బ్లడ్ లో అంటే ఆక్సిజన్ మన బాడీ పార్ట్స్ కి, మజిల్స్ కి, అన్నిటికీ బాడీ పార్ట్స్ కి రీచ్ అవ్వాలి కదా, ఆ రీచ్ అయ్యే స్టామినా తగ్గిపోతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే వీక్నెస్, స్కిన్ పేల్ అయిపోవటము, మజిల్ పెయిన్స్, సో ఇంకా మెనీ అదర్ రిలేటెడ్ అంటే డిజీజ్ ఏమైనా ప్రాబ్లమ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో అందుకని మెయిన్ గా ఉమెన్ ఎస్పెషలీ 12, 13, 14 ఇయర్స్ ఏజ్ నుంచి కూడా అప్పుడప్పుడు మనము ఐరన్ చెక్ చేయించుకుంటూ ఉండాలి, బ్లడ్ లో ఎంత ఉంది ఏంటి అనేది అనమాట. అండ్ అది ఐరన్ చెక్ చేయించుకుంటే హిమోగ్లోబిన్ టెస్ట్ కదా, అంతే. ఓకే, అది మినిమం అసలు ఎంత ఉండాలి మనకి యాక్చువల్ గా? అంటే డిపెండ్స్ అనమాట. ఒక ఏజ్ నుంచి ఇప్పుడు 13, 14 ఇయర్స్ నుంచి అనుకున్నాం కదా, ఆ ఏజ్ నుంచి మనకి ఎక్కువగా బ్లడ్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ ఏజ్ నుంచి డిపెండ్స్ అనమాట. ఇప్పుడు ఒక ఏజ్ లో 18 గ్రామ్స్ అవసరం అయితే, నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో 27 గ్రామ్స్ అవసరం అవుతుంది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత అంటే 40 ఇయర్స్ ఆ ఏజ్ వచ్చేసరికి మళ్ళీ 18 to 20 మిల్లీగ్రామ్స్ అలాగా అవసరం పడుతుంది అనమాట. సో అందుకని సో మనకి బేసికల్ గా ఏ ఫుడ్ లో ఎంత ఐరన్ ఉందనేది తెలీదు. అవును, ఎగ్జాక్ట్లీ నార్మల్ గా ఎవరికి తెలియదు. అంటే ఇంతలో ఇంత మిల్లీగ్రామ్స్ ఐరన్ ఉంది, ఇంతలో ఇంత మిల్లీగ్రామ్ ఉంది. సో మనం 27 గ్రామ్స్ ప్రెగ్నెన్సీలు తినాలి అంటే పీపుల్ డెఫినెట్లీ గెట్ కన్ఫ్యూజ్డ్. తెలీదు ఎంత తినాలో క్వాంటిటీ తెలియదు కదా. సో అందుకని జనరల్ గా ఇంత మిల్లీగ్రామ్స్ మీరు తినాలి అని అంత మెన్షన్ చేయరు. ఇప్పుడు లెస్ క్యాలరీస్, ప్రోటీన్స్ అయితే ఈజీగా మనం చెప్పేసుకోవచ్చు, అంటే అప్రాక్సిమేట్ గా ఒక ఐడియా ఉంటుంది చాలా మందికి. బట్ ఐరన్ అనేది కొంచెం కష్టం అలా కనుక్కొని చెప్పడం కాబట్టి జనరల్ గా మీరు ఇంత మిల్లీగ్రామ్స్ తీసుకోవాలి అనేది మెన్షన్ చేయరు. బట్ ఎస్, ప్రెగ్నెంట్ లేడీస్ కి అయితే 27 మిల్లీగ్రామ్స్ అవసరం ఉంటుంది, అంటే టిల్ లాక్టేటింగ్ అనమాట, పాలిచ్చి డెలివరీ అయ్యి పాలిచ్చే వరకు కూడా. అండ్ నార్మల్ ఉమెన్ కి అయితే 18 to 20 గ్రామ్స్ ఉంటే సరిపోతుంది, 20 మిల్లీగ్రామ్స్. సారీ, అసలు ఏ ఫుడ్ లోని మనకి ఐరన్ ఉంటుంది? ఐరన్ అనేది కూడా 2 టైప్స్ లో దొరుకుతుంది మనకి. అంటే హీమ్ అని ఒకటి, నాన్ హీమ్ ఐరన్ ఒకటి దొరుకుతుంది అనమాట. సో హీమ్ ఐరన్ వచ్చేసి మనకి ఎక్కువగా నాన్ వెజిటేరియన్ లో ఉంటుంది. అంటే లివర్, రెడ్ మీట్, ఫిష్, కార్డ్ లివర్ ఆయిల్ అండ్ ఆయిస్టర్. సో వీటిల్లో అన్నిట్లోనూ మనకి హీమ్ రూపంలో ఈ ఐరన్ అనేది దొరుకుతుంది. సో ఇది ఎక్కువగా బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ నాన్ హీమ్ ఐరన్ వచ్చేసి ప్లాంట్స్ అండ్ వెజిటబుల్స్ లో ఎక్కువగా దొరుకుతుంది. సో అది వచ్చేసి మనకు ఎక్కువగా డ్రై నట్స్, బీన్స్, డ్రై బీన్స్ ఉంటుంది కదా, రెడ్ బీన్స్, రాజ్మా ఇలాంటివన్నీ. సో వాటిల్లోను. అండ్ వెజిటబుల్స్ కి వస్తే మనకి ఎక్కువగా స్పినాచ్, ఎనీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో మనకి చాలా ఎక్కువగా దొరుకుతుంది. అండ్ పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, డేట్స్, రేజిన్స్, వీటన్నిటిలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది నాన్ హీమ్ రూపంలో దొరుకుతుంది అనమాట. నెక్స్ట్ ఫ్రూట్స్ లో ఏ ఫ్రూట్స్ లో ఐరన్ ఉంటుంది? ఫ్రూట్స్ లో వచ్చేసరికి మనకి ఎక్కువగా డేట్స్, ఖర్జూరాలు ఉంటాయి కదా, అండ్ వాటర్ మెలాన్, ఆరెంజెస్, సో ఇలాంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది అనమాట. మెయిన్ గా ఐరన్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంట్, వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అంటే ఈ ఐరన్ మనకి అబ్జార్ప్షన్ సరిగా ఉండాలి అంటే వైటమిన్ సి అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో రెండు రిలేటెడ్. ఓకే, సో ఐరన్ ఒకటే తీసుకుంటే సరిపోదు, విటమిన్ సి అది కరెక్ట్ గా అబ్జర్వ్ అవ్వాలి అంటే మనకు వైటమిన్ సి అనేది చాలా అవసరం.
సో ఐరన్ డెఫిషియన్సీ ఉండే వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకుంటే ఐరన్ క్వాంటిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు బాడీలో చాలా వివరంగా తెలియజేశారు. సో ఇది బేస్ చేసుకుని ఎటువంటి ఫుడ్ ని డిజైన్ చేశారు వాళ్ళ కోసం? మన వ్యూయర్స్ కి అందరికి అనీమిక్ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ కోసం నేను 2 మంచి రెసిపీస్ అనేవి డిజైన్ చేశాను. సో అందులో ఫస్ట్ వచ్చేసి రాగి ఉప్మా అండ్ సెకండ్ వన్ వచ్చి పాలక్ అండ్ బేబీ కార్న్ సూప్. సో మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి రాగి ఉప్మా. సో మరి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ అయిపోయాయండి. ఏం లేదండి, రాగి ఉప్మా అంటే బేసికల్ గా మనము గోధుమ రవ్వతో ఉప్మా చేసుకుంటాము, బియ్యం రవ్వతో ఉప్మా చేసుకుంటాం, అండ్ ఈ మధ్య ఓట్స్ తో కూడా చాలా మంది చేసుకుంటూ ఉంటాం. కానీ రాగి పిండితోటి మనం ట్రై చేసి ఉంటాం కదా, మనకి ఎలాంటి న్యూట్రియంట్స్ అయితే అవసరమో మరి అలాంటి ఫుడ్స్ ఎక్కువగా మన డైట్ లో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. కాబట్టి సో ఈ రోజు మనము రాగి పిండితో కూడా ఉప్మా చేసుకోవచ్చు అనేది మేము మీకు చూపిస్తున్నాం. సో బేసిక్ గా రాగి పిండి అంటే ఇది చిరుధాన్యాలు కదా, ఇందులో మనకి ఐరన్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ అంతేకాకుండా ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ గుడ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో దిస్ ఈస్ వెరీ గుడ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. సో అందుకని ఇవాళ మనం మెయిన్ గా అనీమిక్ వాళ్ళు కాబట్టి మనము ఐరన్ రిచ్ రాగుల్ని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. అండ్ ఇది వచ్చేసి ఉప్మా రవ్వ. సో ఇక్కడ యాక్చువల్ గా బాంబే రవ్వ ఉంది. సో దీనికి బదులుగా మనం ఇంకా హెల్దీ కావాలి కాబట్టి గోధుమ రవ్వని మనం ఇక్కడ రీప్లేస్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ జొన్న రవ్వ కూడా యూజ్ చేసుకోవచ్చు డయాబెటిక్ వాళ్ళకి, ఇలాంటి వాళ్ళు ఇంకా హెల్తీగా కావాలనుకున్నప్పుడు దీని ప్లేస్ లో మనం జొన్న రవ్వ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో 2 ఐరన్ వచ్చేసింది, అంటే మనకి ఇక్కడ ఐరన్ రిచ్ సోర్స్ వచ్చేసింది. సో మరి ఐరన్ తో పాటుగా వైటమిన్ సి కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా. సో మనం ఇక్కడ అందుకని కొత్తిమీరని యూజ్ చేస్తున్నాం. కొత్తిమీరలో మనకి వైటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది, గుడ్ ఫైబర్ కూడా మనకి ఇందులో లభిస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు. సో మనం చాలా కొద్ది మోతాదులోనే కరివేపాకుని పోపులో వేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది, కానీ మనము అది కూడాను తీసేసి పక్కన పెడుతూ ఉంటాం. సో మరి ఇలాంటి చిన్న చిన్నవి మనం ఎందుకు యాడ్ చేసుకుంటూ ఉంటాం మన డైట్ లో అంటే ఇవి మనకు తెలిసి తెలియకుండా చాలా హెల్ప్ చేస్తాయి. సో చాలా మందికి తెలియకపోవచ్చు కరివేపాకులో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ గుడ్ ఫోలిక్ యాసిడ్ కూడా అండ్ గుడ్ ఫైబర్ కూడా అన్నమాట. నెక్స్ట్ వెజిటబుల్. మరి మనకి కార్బోహైడ్రేట్ వచ్చేసింది, మరి వెజిటబుల్ కావాలి కదా. సో మనం ఇక్కడ టేస్ట్ కోసం అండ్ మోర్ న్యూట్రియంట్ రిచ్ చేయడానికి మనం ఇక్కడ క్యారెట్ ని యూజ్ చేస్తున్నాం. సో ఎనీ వెజిటబుల్స్ మనం యూజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. రాగి ఉప్మాలో గల మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ పాలక్ అండ్ బేబీ కార్న్ సూప్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో పోషక విలువలు ఏంటో చూసేద్దాం. సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి స్పినాచ్ అండ్ బేబీ కార్న్ సూప్. సో మనకి జనరల్ గా సూప్ అనగానే టొమాటో సూప్ వెళ్ళిపోతుంది కదండి. సో మరి ఒక టొమాటోతోనే కాకుండా కూడా ఇలా రకరకాల సూప్స్ అనేది ట్రై చేసుకోవచ్చు. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఐరన్ రిచ్ కాబట్టి మనం అనదర్ ఐరన్ రిచ్ ఇంగ్రీడియంట్ పాలకూర తోటి ఇవాళ మనము రెసిపీని అనేది ప్లాన్ చేసుకున్నాము. పాలకూర మనకు చాలా చవకగా దొరికేటటువంటి మంచి గ్రీన్ లీఫీ వెజిటబుల్. సో మనకి ఇది ఫ్రెష్ సీజన్ లో దొరకనప్పుడు కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఎక్కువగా దొరికినప్పుడు దాన్ని గ్రైండ్ చేసేసి ఐస్ క్యూబ్స్ లో మనము వేసేసుకొని ఫ్రీజ్ చేసుకొని పెట్టుకుంటే కనుక మనం ఏ టైంలో అయినా సరే మనము అది జస్ట్ ఒక 2-3 క్యూబ్స్ తీసేసుకొని మనకి ఏం రెసిపీ కావాలంటే అలాంటి రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో పాలకూరలో ఇందాక చెప్పుకుంటున్నట్టుగా ఎక్కువగా ఐరన్ ఉంటుంది అండ్ పీచు పదార్థం అంటే ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అండ్ ఫోలిక్ యాసిడ్ తో పాటుగా కాల్షియం ఇంకా అనేక ఇతర మినరల్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో మరి పాలకూర మనకు చాలా చౌకగా దొరుకుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీ డే కన్జ్యూమ్ చేసుకుని ప్లాన్ చేసుకుంటే అనీమిక్ అనేది మన దగ్గరికి కూడా రాదండి. సో మరి ఇదొక వెజిటబుల్, దీంతో పాటుగా మనం ఇక్కడ కార్బ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాం, అంటే గుడ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాం. బేబీ కార్న్ అంటే మొక్కజొన్న చిన్న లేతగా ఉన్నప్పుడు మనకి ఇలా దొరుకుతుంది కదా, సో దాన్ని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఇందులో మనకి గుడ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తో పాటుగా పీచు పదార్థం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ పీచు అంటే ఫైబర్ ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హెల్త్ కి అనమాట. సో ఎలాంటి ఒబేసిటీ రాకుండా ఉండాలన్నా అండ్ బ్లడ్ లో ఫ్యాట్ లెవెల్స్ కరెక్ట్ గా ఉండాలన్నా షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవాలన్నా కూడా మనకి గుడ్ ఫైబర్ అనేది చాలా అవసరం. సో మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన రెసిపీకి టేస్ట్ తో పాటుగా లుక్ కూడా మనకి డెఫినెట్ గా పెరుగుతుంది. దాని వలన తినాలనే ఇంట్రెస్ట్ కూడా మనకి డెఫినెట్ గా వస్తుంది, ముఖ్యంగా చిన్నపిల్లలకి. సో 2 చక్కటి సింపుల్ హెల్తీ ఐరన్ రిచ్ రెసిపీస్ మీరు ఇప్పుడు చూసేశారు కదండి ఇంగ్రీడియంట్స్ అన్నీను. సో మరి నెక్స్ట్ ఎలా చేయాలో కూడా చూసేసి మీరు ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసుకోండి. రజనీ తిరుపతి నుంచి ఇలా అడుగుతున్నారు, నేను తరచుగా బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటాను. ఈ మధ్య నా బ్లడ్ లెవెల్స్ చెక్ చేయించుకుంటే హిమోగ్లోబిన్ కంటెంట్ తక్కువగా ఉందని చెప్పారు. హిమోగ్లోబిన్ పెరగడానికి ఎటువంటి ఫుడ్ తీసుకుంటే నాకు మంచిది? హలో రజనీ గారు, హిమోగ్లోబిన్ కంటెంట్ తక్కువగా ఉన్నప్పుడు డెఫినెట్ గా ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో మీరు కనుక నాన్ వెజిటేరియన్స్ అయితే
రెడ్ మీట్ అండ్ లివర్ మెయిన్ గా, అండ్ ఇంకా ఎగ్, ఫిష్ ఇలాంటివి ఎక్కువగా, అంటే ష్రింప్ ఇలాంటివి ఎక్కువగా కనుక తీసుకున్నట్లయితే ఐరన్ లెవెల్స్ అనేవి బాడీలో డెఫినెట్ గా పెరుగుతుంది. అండ్ వెజిటేరియన్స్ అయితే కనుక మెయిన్ గా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే పాలకూర, మెంతి కూర, మునగకూర, మునగ ఆకు బేసికల్లీ, మునగ కాడలు ఇలాంటివన్నీ కనుక తరచుగా తీసుకుంటే, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ కనుక మనము డైలీ మన డైట్ లో కనుక యాడ్ చేసుకున్నట్టయితే డెఫినెట్ గా మనకి 1-2 months లోనే మన రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా చూడొచ్చు. మన ఫస్ట్ రెసిపీ రాగి ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. లైట్ గా ఆయిల్ వేసుకుందాం. రాగి పిండి ఇందులో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్, ఇందులోనే మనకి ఎక్కువ ఐరన్ ఉంటుంది కాబట్టి మనం దీన్ని తీసుకుంటున్నాం. సో రాగి పిండి ఏం చేద్దామంటే కోల్డ్ వాటర్ లోని కలిపి డైల్యూట్ చేసుకొని పెట్టుకుందాం. సో ఫస్ట్ ఒక బౌల్లోకి వాటర్ తీసుకుందాం. ఇందులో రాగి పిండిని వేసుకొని లంప్స్ లేకుండా, అంటే ఉండలు కట్టకుండా కలిపేసుకుందాం. ఇలా కలిపి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే చాలా ఈజీ, మనకు ఉప్మా తయారు చేయడం అందరికి వచ్చు కదా. ఫస్ట్ కొంచెం ఆవాలు వేసుకుందాం. కరివేపాకులో చాలా న్యూట్రియన్ వాల్యూస్ ఉంటాయి, సో వేసుకుందాం. అలాగే తిన్నాం కూడా, పడేయద్దు. కొంచెం ఇంగువ. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం క్యారెట్. కలర్ఫుల్ గానే ఉంటుంది, టేస్టీగానే ఉంటుంది, హెల్త్ కూడా మంచిది. సో క్యారెట్ కంపల్సరీగా యాడ్ చేసుకోండి. అన్ని ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుందాం. సో 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకుందాం. సో ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది, తీసేసుకుందాం. ఇప్పుడు రాగి వాటర్ వేసుకుందాం. సో ఇప్పుడు రాగి వాటర్ మనకి ఒక 2 to 5 minutes వరకు కుక్ అయితే ఆ తర్వాత మనం రవ్వ వేసుకోవచ్చు. సో ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అది ఉడికేదాకా వెయిట్ చేద్దాం. చాలా తొందరగా చిక్కుపడిపోతుంది. సో చూసారు కదా, దగ్గరగా అయిపోతుంది. నేను ఇప్పుడు బాంబే రవ్వ వేసుకుంటున్నాను, కానీ రవ్వ క్వాంటిటీ తక్కువ వేసుకోండి. ఐరన్ రిచ్ రెసిపీ కోసం కాబట్టి, సో ఐరన్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి మనం. ఓకే, ఆల్మోస్ట్ డన్. మరి ఒక్క 2 minutes వెయిట్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో ఆల్మోస్ట్ టైం అయిపోయింది, ఓపెన్ చేసి చూసుకుందాం. వావ్, సో మరి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రాగి ఉప్మా రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ పాలక్ అండ్ బేబీకార్న్ సూప్. మరి సూప్స్ ఈవినింగ్ తీసుకోవడం బాగుంటుంది, లంచ్ ముందు, డిన్నర్ ముందు, కొంచెం గ్యాప్ లో తీసుకోవడం పద్మ చెప్పింది కదా, అంటే ఒక 1 to 2 hours ముందు తీసుకుంటే బెటర్. సో ఈవినింగ్ కాఫీ, టీ బదులు సూప్ అయితే బెటర్.
సో సూప్స్ లో మంచి మంచి వెరైటీ సూప్స్ తింటూ ఉంటే ఇంకా బాగుంటుంది. అందుకే మంచి సూప్ తయారు చేసి చూపిస్తాను నేను. పాలక్ అండ్ బేబీ కార్న్ అన్ని మంచి ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాం. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే కాస్త వెజిటబుల్ బ్రాత్ ఉంటుంది కదా, అంటే మనం వెజిటబుల్స్ తోని బాయిల్ చేసుకుని ఆ వాటర్ డ్రైన్ చేసుకుని పెట్టుకోవాలి. అందులో మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందాం. 2 to 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకొని వెజిటబుల్ బ్రాత్ తీసుకొని, అంటే థిక్నెస్ కోసం, సూప్ థిక్నెస్ కోసం ఇది ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాం ఇక్కడ రెడీగా. ఓకే, ఇప్పుడు ప్యాన్ హీట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ రెసిపీ మనం బటర్తో ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఫస్ట్ బటర్ వేసుకుందాం. ఈ రెసిపీకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ పాలక్. సో పాలక్ లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది యాడ్ చేసుకుంటున్నాం. పాలక్ ని గ్రైండ్ చేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఓకే, బటర్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకుందాం. ఆ తర్వాత బేబీ కార్న్ ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం. సూప్ కదా, చిన్న చిన్న పీసెస్ అయితేనే బాగుంటుంది, ఈజీ తినేయడానికి. కొంచెం వేసేసుకుందాం. లైట్ గా స్టిర్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బటర్ యూస్ చేసుకుంటున్నాం కాబట్టి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఆ తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పాలక్ ని వేసేసుకుందాం. ఆ పచ్చి ఫ్లేవర్ అన్నది పోవడానికి కాస్త ఇలా పాలక్ ని మనం కుక్ చేసుకోవాలి. సో కుక్ చేసుకుంటున్నాం కదా, ఇప్పుడే మనం ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం పెప్పర్ కూడా వేసుకుందాం. ఆ తర్వాత మనం కార్న్ ఫ్లోర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులో కాస్త వాటర్ యాడ్ చేసుకుని వాటర్ వేసేసుకున్నాం. నథింగ్ బట్ కార్న్ ఫ్లోర్ అండ్ వెజిటబుల్ బ్రాత్. సూప్ కాబట్టి మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఆల్మోస్ట్ డన్. అది దగ్గరికి అయ్యేదాకా కాస్త బాయిల్ అవ్వాలి కాబట్టి ఒక 2 to 5 minutes వెయిట్ చేయాలి. వెయిట్ చేద్దాం. సో మరి దగ్గరికి అయిపోయింది, చాలాసేపు అవుతుంది బాయిల్ అయ్యి. ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా, సూప్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియం. సో మరి సర్వ్ చేసుకుందాం వేడి వేడి సూప్ బౌల్లో. కొంచెం క్యారెట్ తో గార్నిష్ చేసుకుందాం. పాలక్ అండ్ బేబీ కార్న్ సూప్ రెడీ అయిపోయింది. రాగి ఉప్మా అలాగే పాలక్ అండ్ బేబీ కార్న్ సూప్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. రాగి ఉప్మాకి కావలసిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, ఉప్మా రవ్వ 1/2 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు 4 ఆకులు, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. రాగి ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో ఆవాలు, కరివేపాకు, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి వేయించుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి కలిపి అవి వేగిన తర్వాత కాస్త నీళ్లు వేసుకుని సరిపడే ఉప్పు, కొత్తిమీర వేసి నీళ్లు మరిగాక రాగిని నీళ్లలో కలుపుకొని వేసుకోవాలి. ఆ తర్వాత దగ్గరకు అయ్యేదాకా మూత పెట్టి ఉడికించుకొని ఆ తర్వాత ఉప్మా రవ్వ కూడా వేసి బాగా కలుపుకొని దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే రాగి ఉప్మా రెడీ. పాలక్ అండ్ బేబీకార్న్ సూప్ కి కావలసిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, బేబీకార్న్ 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/4 కప్పు, బటర్ 2 టీ స్పూన్లు,
స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, వెజిటబుల్ స్టాక్ 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, క్యారెట్ తురుము 2 టీ స్పూన్లు. పాలక్ అండ్ బేబీకార్న్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో కార్న్ ఫ్లవర్, వెజ్ బ్రాత్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పాన్ పెట్టి బటర్ వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకొని ఆ తర్వాత బేబీకార్న్ ముక్కలు, పాలకూర పేస్ట్ వేసి బాగా కలుపుకొని తగినంత ఉప్పు, మిరియాల పొడి, కార్న్ స్టాక్ వేసి సరిపడే నీళ్లు వేసుకొని బాగా దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకొని ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. చివరిగా స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసి క్యారెట్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ అండ్ బేబీకార్న్ సూప్ రెడీ. సాయి కైక్లూర్ నుంచి ఇలా అడుగుతున్నారు, విటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు కదా, నైట్ టైం తీసుకోవచ్చా? హలో సాయి గారు, వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటే ముఖ్యంగా సిట్రస్ జాతికి చెందినవి కదా, అంటే ఆరెంజ్ కానివ్వండి, నిమ్మ కానివ్వండి, అండ్ బత్తాయి కానివ్వండి, ఇలాంటివి ముఖ్యంగా రాత్రిలో పూట తీసుకోవచ్చలేదని చాలా మందికి డౌట్ ఉంటుంది. అండ్ తీసుకోకపోవడం కొంతవరకు బెటర్ అండి, ఎందుకంటే నైట్ టైం తీసుకోవడం మూలాన చాలా మందికి అలర్జీస్ అంటే ఇంక్రీజ్ అవటం కానివ్వండి, లేదా స్టమక్ అంటే గ్యాస్ ఇలాంటి ప్రాబ్లమ్స్, ఏమైనా అసిడిటీ ప్రాబ్లమ్స్ రావటం కానీ జరగచ్చు. సో బెటర్ మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్స్ కానీ తీసుకోవడం చాలా వరకు సేఫ్. ఈ రోజు మహిళలు పోషకాహారంలోని ఎనమిక్ అంటే రక్తహీనతతో బాధపడే మహిళలు ఎటువంటి ఆహారం తీసుకోవాలో చాలా వివరంగా తెలుసుకున్నాం కదండి. అలాగే ఎటువంటి ఫ్రూట్స్ లోని మనకి ఐరన్ కంటెంట్ ఉంటుందో కూడా తెలుసుకున్నాం. పల్సెస్ అలాగే వెజిటబుల్స్ ఏవి తీసుకుంటే రక్తహీనతకి దూరం అయ్యి చక్కటి అంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలో కూడా పద్మ చాలా వివరంగా తెలియజేశారు కదా. సో ఐరన్ ఎక్కువగా ఇందులో ఉంటుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ 2 రెసిపీస్ లో కూడా మంచిగా పుష్కలంగా ఐరన్ ఉంటుందండి. మరైతే ఫస్ట్ రెసిపీ రాగి ఉప్మా. రాగిలోని అంటే రాగుల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. సో మనం ఈ ఉప్మాని ఎస్పెషల్లీ రాగి పిండితో తయారు చేసుకున్నాం. ఇందులో మనం బాంబే రవ్వ యాడ్ చేసుకున్నాం. మీకు కావాలంటే గోధుమ రవ్వ లేదా మొక్కజొన్న రవ్వ కూడా వేసుకోవచ్చు. ఇలా చక్కటి టేస్టీ రెసిపీస్ చేసుకుని ఇంట్లో తినేసేయండి. ఐరన్ కంటెంట్ ని మీ బాడీలో పెంచుకోండి. సో మరి మన సెకండ్ రెసిపీ పాలక్ అండ్ బేబీకార్న్ సూప్. పాలక్ లోని కావలసినంత ఐరన్ ఉంటుంది, అంతేకాకుండా ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, ఇంకా ఫైబర్ కూడా ఉంటుంది, మెగ్నీషియం కూడా ఉంటుంది. సో పాలక్ మనకి అందుబాటులో ఉంటే చక్కటి ఆకుకూర. ప్రతిరోజు మీ డైట్ లో తీసుకోవడానికి ట్రై చేయండి. పప్పులో వేసుకోవచ్చు. ఇవన్నీ కామన్, మీకు తెలిసినవే. మా షోలో స్పెషల్ గా ఏదైనా నేర్పించారు కదా, అందుకే ఈ సూప్ నేర్పించాను. సో మరి చక్కటి రెసిపీస్ ని ప్రిపేర్ చేసి చూపించాను. అలాగే పద్మ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళని ఐరన్ కంటెంట్ బాడీలో పెంచుకోవాలి అంటే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో చాలా వివరంగా తెలియజేశారు కదా. సో ఆ ప్రాబ్లం నుంచి హార్మ్ఫట్ అని చక్కగా మీరు ఇవన్నీ తినేసేయండి. మీ బాడీలోంచి ఆ ప్రాబ్లం వెళ్ళిపోతుంది అండ్ హెల్దీగా అయిపోతారు. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో ఈటీవీ లైఫ్ ఇండియాను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అవ్వాలనుకుంటే లాగాన్ టు www.facebook.com/etvlifeindia, www.twitter.com/etvlifeindia లో ఫాలో అవ్వండి. మీ డైట్ కు సంబంధించి మీకు ఏమైనా సందేహాలుంటే మీ సందేహాలు మాకు పంపించాల్సిన విధానం AMT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్ మీ ఊరి పేరు స్పేస్ మీరు అడగాలనుకున్న ప్రశ్నను టైప్ చేసి 8008639139 కు వాట్సాప్ చేయండి. ఈ రోజు మనది మహిళలు పోషకాహారంలో ఎనమిక్ గా ఉండేవాళ్ళు అంటే ఐరన్ డెఫిషియన్సీతో బాధపడే ఆడవాళ్ళు ఎటువంటి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాలో తెలుసుకున్నారు కదండి. అలాగే నేను 2 చక్కటి రెసిపీస్ చూపించాను. రాగి ఉప్మా ఇంకా పాలక్ అండ్ బేబీకార్న్ సూప్ చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. హెల్త్ కూడా చాలా మంచిది. రేపటి అమృతంలో మరొక చక్కటి థీమ్ తో మళ్ళీ కలుసుకుందాం.